ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు.